వర్షాకాలం మొదలైందంటే చాలు పోడు రైతులు అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళిపోయి భూములను చదును చేసుకొని పంట వేసుకునేందుకు సిద్ధమవుతూ ఉంటారు. అప్పుడే పోలీసులు రంగ ప్రవేశం చేస్తారు. ఒకవేళ గతంలో వాళ్ళు ఆల్రెడీ అటువంటి భూముల్లో పోడు చేసుకొని వాళ్ళు బతుకు జీవనం గడిపినప్పటికీ మళ్ళీ తిరిగి అక్కడ విత్తనాలు వేస్తున్న సమయంలో రంగ ప్రవేశం చేసి ఒక్కసారిగా అక్కడ హై టెన్షన్ సృష్టిస్తూ ఉంటారు. అటు పరస్పరంగా గిరిజనులకి పోలీసులకు మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇది మనం తరచుగా చూస్తుంటే ఇప్పుడు అటువంటిది ఒకటి జరిగింది. ములుగు జిల్లా ఏటూరు నాగరం అడవుల్లో ఇప్పుడు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చల్లాక అటవీ భూముల్లో గుడిసెలు వేసుకున్నారు కొంతమంది గిరిజనులు. అయితే గుడిసెలను తొలగించేందుకు భారీ ఎత్తున అక్కడికి పోలీసులు మోహరించారు. అటవీ శాఖ అధికారులు చేరుకున్నారు. రిజర్వ్ ఫారెస్ట్ లో గుడిసెల్ని తొలగించేందుకు అటవీ శాఖ అధికారులు అక్కడ పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. అక్కడికి జేసీబీలు, ట్రాక్టర్లు, ప్రొక్లైనర్తో అక్కడికి చేరుకున్నారు. అయితే పోలీసుల అటవీ శాఖ అధికారుల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. ఒక్కసారిగా గిరిజనులు పోలీసుల పైన తిరుగుబాటు చేశారు. అయితే గిరిజనులు అటవీ శాఖ అధికారుల మధ్య ఈ గొడవ తోపులాట తారాస్థాయికి చేరింది. కారం పొడి కర్రలతో గిరిజనులు పోలీసులపై ఎదురుదాడి చేశారు. పలువురు పోలీసులకి అటవీ శాఖ అధికారులకు కూడా ఈ ఘటనలో దాడులకి సంబంధించి గాయాలయ్యాయి. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. విజువల్స్ చూడండి. చేతిలో కారం పొడి, కర్ర, ఇతరత్ర మారణాయుధాలు కనబడుతున్నాయి. పోలీసులు అక్కడికి చేరుకొని వారందరికీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపుగా అక్కడ ఉన్నటువంటి ఆ గుడిసెల్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం, తమకి జీవనోపాధి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కనీసం గుడిసెలోనే ఉంటామని చెప్పి ఈ గుడిసెలు వేసుకుంటే పోలీసులు వచ్చి మా గుడిసెల్ని అక్కడి నుంచి తొలగించేస్తున్నారు, వాటిని ధ్వంసం చేస్తున్నారని చెప్పి అంతా ఒక్కసారిగా ఆగ్రహానికి గురైపోయి సుమారుగా 100 మంది గిరిజనులు, 100 మంది పోలీసులు అక్కడ ఉండగా ఒక్కసారిగా పరస్పరంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.